మనకి కళలు వస్తుంటాయి కదా. కళలు వాటి ప్రభావాలు ఈ 2026 సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. ముందుగా ఓం వసుదేవస్తం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి, ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి, కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి. కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క. ఏమంటే నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి, ఏమంటే నీళ్ళు వస్తే అందులో తెల్లగా నీళ్లు ఉన్నాయనుకోండి, బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం. అలాగే బురద నీళ్లుంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి. చాలా మందికి చూడండి, దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి, కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు. అది ఎలా ఉంటాయంటే నీళ్లల్లో, నదుల నీళ్లల్లో, ఆ గుడి ఎక్కడో ఉంది, కొన్ని 100 ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం, నది నీళ్లు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి, ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల. అద్భుతం అసలు. అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకు వచ్చారనుకోండి, నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని. అలాగే రైలు ప్రయాణము, విమాన ప్రయాణము, బస్సు ప్రయాణం వచ్చిందనుకోండి, మనకి ఇంకా టపీ మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అన్నమాట. అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకు వచ్చారనుకోండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కళ్ళలోకి వచ్చినాయి, దెయ్యాల కళ్ళలోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు. అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు, దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతు గ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు దాని యొక్క ధర్మం వలన మనకి అలా వస్తుంది అని అర్థం. అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి. ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే, మనకి గాలి ధూళి అని అనుకుంటాం. అది చెడ్డో తెలీదు, శ్మశానం కల్లోకి వస్తే మంచి తెలియదు, భయం వేస్తుంది ఒక పక్క నుంచి. అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది, శివుడు అనమాట. మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పది అనమాట. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే, నిద్ర లేచి టెపిమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి, జపాలు చేయాలి. లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రక్తం కల్లోకి వస్తుంది, మాంస పదార్థాల కల్లోకి వస్తాయి. రక్తం కల్లోకి వస్తే కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం. ఇంకా ఏదన్నా ఎవరన్నా మటర్ చేసేసినట్టు కానీ, లేకపోతే చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ, మేకల్ని వీటిల్ని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, లేకపోతే కొన్ని అబ్బల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట. అదేవిధంగా మనకి ఇంకా కళ్ళలోకి ఏమొస్తాయి, వ్యాపారం చేస్తున్నట్టు, షాపుల్లో కూర్చున్నట్టు, ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు. అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి. ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అన్నమాట. కాబట్టి మనకి ధన లాభము, అలాగే అశుద్ధము, మనం ఎక్స్క్రిషన్, మనము అశుద్ధ పదార్థాలు, ఆవు పేడ, మనిషి పేడ, ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి, మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము. అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి, చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈదుతున్నాము అని అర్థం. పాముల కళ్ళలోకి వస్తాయి, పాముల కళ్ళలోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కళ్ళలోకి కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం. అయితే పాము, మామూలు ఆర్డినరీ పాము కనుక కళ్ళలోకి వస్తే ఒక దెయ్యము కళ్ళలోకి వచ్చినట్టు, గాలి స్పిరిట్ కళ్ళలోకి వచ్చినట్టు.
కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా 12 రాశుల వారికి ఈ నవంబర్ నెల 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 31 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్ మన ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు, దొంగ విధవాళ్ళు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి. మన కార్పొరేట్ ఆఫీస్, యుఎస్ ఆఫీస్, మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది. తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం 300 బ్రాంచీలు, 600 సెంటర్లలో 200 దేశాల పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది. దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని, అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్యాక్చర్ అండ్ జీపీఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జీపీఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది. అండ్ డిఆర్డిఆర్లో ఉన్నటువంటి జీపీఎస్ సిస్టమ్ అది వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ మా యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు, ఎలా ఏ విధంగా అంటే ఐలి లేగలనమాట. దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్, యాంగులర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ, లీనియర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది. అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతోంది. కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు. అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా, సాధువులకి సేవ చేసుకోవాలా, రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేమంతా కూడా మరి వివిధ ఆనంద్ మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి, సాధువులకి 10,000 మంది సాధువులు ఉన్నారు, ఒకళ్ళిద్దరికి కాదు చేశాను. బట్ అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి, డైరెక్ట్గా చేయండి. అనాథ పిల్లలకి, పేదవారికి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా సాధువులకి, సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి, ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం, గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు, ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చు అక్కర్లేకుండా సింపుల్గా ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం, సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే 12 రాశుల మీదే కాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ కుంభరాశి వాళ్ళకి దీపాన్ని చూడండి, మనము ఆరిపోయేటప్పుడు ఎక్కువ వెలుగు వస్తుంది. అలా అని మీరు పోల్చుకోకూడదు. ఎక్కువగా ఉందండి మా పని అయిపోయిందండి అని, పనులు లేవండి అని బాధపడుతూ ఉంటారు. పనులన్నీ కూడా వస్తాయి. క్రమశిక్షణ అలవాటు చేశాడు, ఆదాయాలు బాగా పెరుగుతాయి. గత నెల కంటే కూడా ఇప్పుడు స్వల్పంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. అలాగే మనకి ఖర్చులు కూడా చాలా అధికమైనటువంటి ఖర్చులు, బంధువుల ఇళ్లకి వెళ్ళడాలు, బంధువులు మీ ఇళ్లకి రావడాలు, మీరు బంధువులు ఎవరైనా కూడా చనిపోయినటువంటి వార్తలు మీరు వినడమే కాకుండా వాళ్ళ దినం కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ మీరే వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టి మరి అన్నదానాలు, తర్వాత ఈ యొక్క టిఫిన్లు ఇవన్నీ కూడా కొనడం, టీలకు డబ్బులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మందు పార్టీలు కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మందు పార్టీలు, వాళ్ళకి మందు ఇష్టమైన చనిపోయిన వ్యక్తులకి మందు బాటిల్స్ కూడా కొంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. అందువల్ల మనం అనేక రకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని. వ్యాధుల దగ్గరికి వచ్చేసరికి షుగర్ ఎక్కువైపోయింది నాకు, లేకపోతే ఈ యొక్క బీపీ ఎక్కువైపోయింది అనేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. ఇవేమీ కాకుండా మీరు నార్మల్గా ఉన్నారని చెప్పి ముందు మీరు చక్కగా తలుచుకొని మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అదేవిధంగా
మీరు చేసినటువంటి దాన ధర్మాలు అత్యధికంగా ఉంటాయి. చక్కగా ఎంతో మందికి తీర్థయాత్రలకు తీసుకెళ్తారు, తీర్థయాత్రలకు తీసుకెళ్ళి చూపించారు. మరి తీర్థయాత్రలకు వెళదామని బయలుదేరేటటువంటి సమయంలో మరణవార్తలు వెళ్ళడం అనేటటువంటి చాలా మీకు విస్మయానికి గురి చేస్తుంది. అలాగే మీ పిల్లల నుంచి మీకు సంతోషము, మీ మనవాళ్ళ నుంచి మీకు సంతోషము, ఇలా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కబడి ఒక చక్కటి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సంతోషంలో మీరు ఉంటారు. అలాగే తీర్థయాత్రలకు వెళతారు. మరి అరుణాచలం లాంటి యాత్రలన్నీ కూడా బస్సులు రిజర్వేషన్లు చేసుకొని మరి అరుణాచలం తీర్థయాత్రలు అత్యవసరంగా వెళ్తారు. ముందే మీకు ప్లానింగ్ ఉండదన్నమాట, అప్పటికప్పుడు వెళ్ళడం ఈ విధంగా. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు రేట్లు దగ్గరగా, మీకు పార్టీల దగ్గరగా రావడం, కొనకపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీగా ప్రేమించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. అండ్ రెండేసి ప్రేమ వ్యవహారాలు నడిపేటటువంటి వాళ్ళు రెండు ప్రేమలో పోతాయి. ముందే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి ఇంకేం పరిహారాలు మనం తెలుసుకుందామో చూద్దాం. ఈ రాశి వారు మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు 6 గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం 5:30 లోపల మాత్రమే ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. మొట్టమొదటిది ప్రతిరోజు కనుక చేసినట్లయితే రోజుకు 11 సార్లు, శనివారం నాడైతే 108 సార్లు చేయాలి. ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివలింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమః శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి. దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కుదురును వెళ్ళండి, లేని వాళ్ళని ఇంటి దగ్గర చేసుకోవడం ఓం నమః శివాయ అంటూ. అలాగే ఈ యొక్క దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి. గణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా. ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది. అలాగే నల్ల నువ్వుల్ని కిలో పావు, ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే సున్నండల్ని, మనము మినపపిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని, మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి. ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి. ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తో.